చేసినాడు. అన్ని 40 ఏళ్ళది అమ్మింది, అమ్మఒడి 40 ఏళ్ళది, పింఛనే 3 ఏళ్ళు అన్ని అత్తినాయి. నేను అన్ని అత్తినాయి. మరి చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ఈ డబ్బులన్నీ ఇచ్చేసి మిమ్మల్ని సోమరిపోతం చేస్తున్నాడు, అవన్నీ ఇవ్వకూడదు, కట్ చేయాలి అని చెప్తున్నాడు. ఏం లేనైనా మళ్ళా ఈయనే కాళ్ళ మాకు వల్ల ఈయనే కాళ్ళ మాకు జగనే కాళ్ళ మళ్ళా జగనే కాళ్ళ మాకు గెలిపించుకుంటా ఉంటా తప్పదు. పింఛన్ గానీ వాలంటీర్ మంది తెచ్చిస్తున్నారా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమేం చేశాడు? పింఛనీ కూడా రాలే, మాకు వచ్చే పింఛనీ కూడా అక్కడ చేసినారు. మరి ఈ పొద్దు జగన్ గారు ఒక్కడు అందరూ ఒక పక్క ఉన్నారు. మరి ఈయన గెలుస్తాడని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఖచ్చితంగా అంతమంది ఒక వైపు ఉన్నారు కదా, కానీ వాళ్ళంతా ఒకవే. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది రాష్ట్రంలో, స్వతంత్రం తెచ్చిన ఇప్పుడు నాయకుడు అనేవాళ్ళు లేదు. వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకే డబ్బులు పడుతున్నాయి. ఇంతకుముందు వీళ్ళు కమిటీ నంబర్ల దగ్గర వాళ్ళ దగ్గర సంతకం పెట్టించుకో, వీళ్ళ దగ్గర పెట్టించుకో, వాళ్ళ కండవా వేసుకుంటేనే పింఛన్ ఇస్తామంటండి. ఇప్పుడు అట్లా లేదు, కండవా లేదు, కింద తెలుగుదేశం లేదు, జనసేన లేదు, అందరికీ ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతున్నారు. అట్లా లేదు, సచివాలయ వ్యవస్థ వచ్చి వాళ్ళే బాగా చేసుకుంటున్నారు. వాళ్ళే జనసేన కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ వాళ్ళే బాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చి కానీ మాకు అన్ని పనులు బాగా చేసినాడు. రైతు భరోసా కానీ, పింఛనీ కానీ, ఏమన్నా కానీ అన్ని ఆయనే బాగా చేస్తున్నాడు. ఖచ్చితంగా గెలిపించుకుంటాం.